ఆదివారం సాయంత్రం అండి రాజేష్ అన్న ఫోన్ చేశాడు. ఎక్కడున్నారు అబ్బాయి అన్నాడు. ఇదిగో అన్న వచ్చేస్తున్నాను అన్న, వచ్చేసాను. ఇలా వచ్చేస్తే ఎక్కడున్నావు అన్న అంటే లొకేషన్ పెట్టాడు. ఈ లొకేషన్ ఏందో కదండి, బీచ్ అండి. బీచ్ ఒడ్డున ఉన్నాం. మన రాజేష్ అన్న రూమ్ దగ్గర నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా. అయిపోతే ఇక వచ్చేసానండి. ఇక్కడ చాలా మంది ఈవినింగ్ టైం 4 o'clock నుంచి మొదలు పెడతారండి. ఫుడ్తో సహా అందరూ వచ్చేసి మ్యూజిక్ బాక్స్ ఒకటి తెచ్చేసుకొని బయట కూర్చొని పరంజా అలా కింద పెట్టేసుకొని అన్ని ఫుడ్ తెచ్చుకున్న ఫుడ్ అంతా అక్కడ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకు పాడుతూ ఉంటారండి. ఇక్కడ వచ్చేసి ఇది ఒక బీచ్ అండి. బీచ్ చూడండి, చిన్న అలలు చిన్న చిన్నగా వస్తున్నాయి. ఏంటంటే డౌట్ రావచ్చు, నేను చెప్తానండి. ఇది ఒక పల్లెటూరు పక్కన ఉన్న బీచ్ అండి ఇది. చూడండి ఎగిసి పడుతుంది, బాగానే ఉంది సముద్రం కూల్గా. ఇది ఇసుక బుస్క ఏమంటారండి, తెలిస్తే కింద కామెంట్ చేయండి. చాలా అంటే చాలా సన్నగా స్మూత్గా ఉంది, అందుకే చాలా బాగుందని చెప్పి ఇక్కడ ఇసుక ఎలా ఉంటుందని చెప్పి చూపిద్దామని అలా తీశాను. అదేనండి ఇక్కడ ఉన్న బీచ్ వాతావరణం. ఇది ఒక ఒడ్డు. నాకు డౌట్ వచ్చింది అలలు ఎందుకు చిన్నగా వస్తున్నాయని. సో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి లొకేషన్ ఓపెన్ చేశాను. చూడండి ఈ ప్లేస్లో ఉన్నాం మేము ఇప్పుడు. మా ముందు ఉన్న బ్లూ కలర్లో ఉన్న వాటర్ అది సముద్రం అనమాట. ఇప్పుడు అర్థమైందండి, అది జస్ట్ అలా చుట్టూ భూమి మధ్య మధ్యలో అక్కడ చీలికల్లాగా ఉండి ఈ పెద్ద పెద్ద అలలు రావట్లేదు.